హాయ్ అండి. ఈ ఈ జిల్లాల పేర్ల గురించి అయితే పెద్ద రగడ నడుస్తూ ఉంది. ఎందుకంటే తెలిసిందే, మనం వైసీపీ ఉన్నప్పుడైతే వైఎస్ఆర్ కడప జిల్లా అని, కడప జిల్లా వైఎస్ఆర్ జిల్లా అని పిలుస్తారనుకుంటా. దాన్ని వైఎస్ఆర్ జిల్లా పూర్తిగా కడపనే తీసేసి వైఎస్ఆర్ జిల్లాగా పెట్టేశారు. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇంకా చాలా జిల్లాలకు పేరు పెట్టుకున్నారు. అల్లూరి సీతారామరాజు పేరు కావచ్చు, లేకుంటే మిగతా చాలామంది అంబేద్కర్ పేరు కావచ్చు, కొన్ని కొన్ని జిల్లాలకైతే వచ్చినాయి. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఎన్టీ రామారావు గారు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారి పేరు అయితే విజయవాడకి పెట్టారు. విజయవాడకు సంబంధించి దాన్ని అంతకుముందు కృష్ణా జిల్లాగా ఉండేది కదా ఉమ్మడిగా ఉన్నప్పుడు. దాని తర్వాత ఎన్టీఆర్ జిల్లాగా అయితే మార్చారు. మధ్యలో ఇంకే విజయవాడ ఎన్టీఆర్ జిల్లాగా అయితే మార్చడం పెట్టలేదు అట్లా, కానీ ఎన్టీఆర్ జిల్లాగానే పెట్టారు. కానీ తర్వాత చూసుకుంటే మీకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, దీనిలో టీడీపీ ముఖ్యంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ జిల్లాల పేర్లు అయితే మళ్ళీ మార్చుకుంటూ వచ్చారు. ఇదైతే కొంచెం అంటే ఈ అంటే పైశాచికత్వం అంటారో దీన్ని ఏమో తెలియదు కానీ మళ్ళీ సేమ్ అంటే పాత పేరే వైఎస్ఆర్ కడప జిల్లా అని పెట్టారు. అంటే కడప అనేది యాడ్ చేశారు దానికి, అంతే, ఏం లేదు. అది గుర్తుండనుకోమో అది తెలియదు కానీ ఇక్కడ చూస్తేనేమో ఎన్టీఆర్కి ఇండియానే ఉంది. ఎన్టీఆర్ విజయవాడ జిల్లా అని పెట్టలేదు పేరు, అంటే దానికి తోక తగిలిలేదు. అక్కడేమో కడప అనేది తోక తగిలిచ్చారు, ఇక్కడేమో ఎన్టీఆర్ పేరు ఎట్లా ఉందో అట్లా ఉంచారు. వైఎస్ఆర్కి ఉన్నప్పుడే పెట్టారు ఆ పేరు. యాక్చువల్గా జగనే పెట్టాడు దానికి, అంటే జగన్ హయాంలోనే పెట్టినట్టు. ఇప్పుడైతే వీళ్ళైతే చేశారు. ఇదైతే బాగా రచ్చ నడుస్తుంది. క్వశ్చన్ ఏం లేదు, వైసీపీ నుంచి ఒకటే క్వశ్చన్. మీరు వైఎస్ఆర్ కడప జిల్లా అని పేరు పెట్టినప్పుడు అది అక్కడ కూడా ఎన్టీఆర్ విజయవాడ జిల్లా అని పేరు పెట్టచ్చు కదా, మీరు ఎందుకు అక్కడ పెట్టలేదు, ఓన్లీ ఎన్టీఆర్ జిల్లాని ఎందుకు పిలుస్తున్నారు, దాన్ని కూడా అలానే పేరు మార్పు చేయొచ్చు కదా, ఒక న్యాయం ఏంటి అనేది క్వశ్చన్ చేశారు. దీనిపైన అయితే రచ్చ నడుస్తుంది. మరి దీనిపైన మీ అభిప్రాయం కామెంట్ చేయండి. యాక్చువల్గా అసలుకి నలిసి నేతల పేర్లు పెట్టడం చెప్పు, రాజకీయ నేతల పేర్లే పెట్టడం తప్పండి. నేనైతే ఎంత వాడు భగవంతుడు కానీ ఎవరని కానీ నాకు అర్థం కాదు. ఎట్టైనా రాజకీయ నాయకుడే, వాడి పేరు పెట్టాల్సిన అవసరం లేదు వాళ్ళ పేర్లు. ఎందుకంటే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి అయినా సరే, లేకుంటే ఎన్టీ రామారావు గారిని సరే, వాళ్ళు ఎంత మంచి పనులు చేసినా ఏం చేసినా సరే జస్ట్ మనం గుర్తుపెట్టుకోవడం తప్ప వాళ్ళని తీసుకొచ్చి దేవుళ్ళ కింద చేసి చేయడం కరెక్ట్ కాదు నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళు తప్పులు చేశారు, ఎన్టీ రామారావు తప్పులు చేశాడు, అలానే వైఎస్ రాజశేఖర కూడా కొన్ని తప్పులు చేశాడు. వాళ్ళని దేవుళ్ళ కింద కొలవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరు పర్ఫెక్షనిస్ట్ కాదు నలిసి వాళ్ళిద్దరు కూడా. కానీ ఏంటంటే సరే, వాళ్ళ మీద అభిమానం కొద్దీ వాళ్ళు కొంచెం మిగతా వాళ్ళకన్నా కొంచెం బెటర్గా పని చేశారు అలా అనుకుంటే మీరు ఇంకా పురాతనకి వెళ్తే ఇంకా ఎంతమంది మంచి మంచి నాయకులు ఉన్నారండి. దీనికి ముందు ఎన్టీ రామారావు కన్నా ముందు చాలా మంచి నాయకులు అయితే ఉన్నారు. ఇంకా మరి వాళ్ళ పేర్లు ఎందుకు పెట్టరు? కాకపోతే వీళ్ళు ఏంటంటే ఇప్పుడున్న ప్రస్తుతం పార్టీలో ఉన్న నాయకులకు సంబంధించిన తాతలు అలానే నాన్నలు కాబట్టి వాళ్ళ పేర్లు అయితే ప్రస్తుతం పెడుతున్నారు. కానీ నేనైతే దాన్ని సమర్థించానంటే, కావాలనుకుంటే మీరు ఏం పేర్లు పెట్టచ్చు. మీకు స్వతంత్ర పోరాట యోధులు ఇంతకుముందు మన రాష్ట్రంలో స్వతంత్ర పోరాట యోధులు చాలామంది ఉన్నారు, పెట్టచ్చు. మీరు మీరు ఒంగోలుకి ఏం పేరు పెట్టారు మీకు గుర్తుంది అసలుకి? ఆంధ్రకేసరి నాకు తెలిసిందే కదా, ఆయన పేరు పెట్టారా? ప్రకాశం పంతులు గారి పేరు ఏమైనా పెట్టారా? ప్రకాశం జిల్లా అని ఉంటారు. అసలు మీరు తీసేసి ఇంకా డైరెక్ట్గా ఆ పేరు పెట్టేస్తే అయిపోతుంది కదా. కాబట్టి కొన్ని 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 మనమైతే పెట్టుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ప్రకాశం జిల్లాకి ఆయన పేరు ఎలా పెట్టుకున్నాం మనం, ప్రకాశం పంతుల ప్రకారము, అంటే కందుకూరి వీరేశలింగం, కందుకూరి వీరన్న ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారు ఉన్నారు కదా, ఆయన ఆయన పేరు ఎలా మనం ప్రకాశం జిల్లా పెట్టుకున్నాము అలా వేరే నేతల పేర్లు పెట్టుకుంటే బాగుంటుంది. కానీ స్వతంత్ర సమరయోధులు అలాంటి వాళ్ళు, లేకుంటే పొట్టి శ్రీరామ్ లాంటి వాళ్ళు రాజకీయాలకు సంబంధం లేకుండా పోరాడారు, ఆయన పేరు పెట్టారు, బాగుంది. అలా అల్లూరి సీతారామరాజు జిల్లా కావచ్చు, అలా అలా పెట్టుకుంటే బాగుంటుంది. కానీ ఇప్పుడు ఈ ప్రజెంట్ నిన్నగాక మనం చూసిన ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన నేను చూశాను. అలానే మిగతా ఎన్టీఆర్ రామారావు గారిని నేను చూడలేదు, ఆయన పరిపాలన ఏంటి ఏంటి కానీ మనం చూస్తున్నాం వింటున్నాం. అప్పుడు ఏమేమి జరిగినాయో, రకరకాలు జరిగినాయో. కాబట్టి ఇట్లా పెడితే ఇదే రచ్చ నడుస్తుంది. రేపొద్దున మళ్ళీ ఏంటి, వైసీపీ వస్తుంది. వైసీపీ రాగానే మళ్ళీ ఇదే రచ్చ మొదలవుద్ది. ఈ ఎన్టీఆర్ జిల్లాకు తీసుకొచ్చి అప్పుడు కడప తగిలిచ్చారు కాబట్టి వీడు విజయవాడ తగిలిస్తారు ఆయనకి, ఆడేమో కడప తీసేసి వైఎస్ఆర్ జిల్లాని పెట్టేసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. ఇలా అయితే రచ్చ నడుస్తూనే ఉంటుంది. దీనికి ఒక కన్క్లూజన్ అంటే ఏముండదు. ఇది ఏదో ఒక పార్టీ తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడు చెప్తుంటాడు కదా, ఏ పార్టీ రాజకీయ నాయకులకి అంటే ఏది కూడా ప్రభుత్వం అనేది రాజకీయకు అతీతంగా పనిచేస్తూ ఉండాలని చెప్పాడు. కానీ అలాంటిది ఏం జరగట్లేదు. పవన్ కళ్యాణ్ అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి అన్నట్టుంది కదా. ప్రస్తుతం అన్నీ అట్నే జరుగుతూ ఉన్నాయి. చూద్దాం మరి. ఇంకా అలానే ఇప్పుడు వైసీపీ హయాంలో అయితే ఎన్టీఆర్ హెల్త్ మినిస్టర్ ఉందో దాని పేరు మార్చడం కావచ్చు, ఇలా కొన్ని కొన్ని జరిగినాయి కొన్ని. ఎందుకంటే అప్పుడు ఎప్పుడో పెట్టిన వాటిని మళ్ళీ ఇప్పుడు మార్చడం కరెక్ట్ కాదు. ఒకరు పెట్టిన వాటిని ఇంకొకరు మార్చుకుంటూ రావడం అంటే ఇంకా రేపొద్దున అన్నీ ఇలా జరుగుతూ ఉంటాయి. ఇంకా ఇప్పుడు వాలంటీర్ జగన్మోహన్ రెడ్డి పెట్టాడు, వీళ్ళు మీద దిగారు, ఎత్తేసారు. కాబట్టి ఇంకా అంతే. ఇంకా
రాజకీయం అంటేనే ఒక ఇట్లా అయిపోయిందండి. దానికి ఒక అంటే శాశ్వతంగా ఒక అంటే ఇప్పుడు 40 ఏళ్ళు రాజకీయం చేసిన చంద్రబాబు నాయుడు కూడా ఇట్నే ఇట్నే ఈ ఒక జానమోరెడ్డి లాగా నిలిపోతున్నాడంటే ఆశ్చర్యం కలిగిద్ది. ఎందుకంటే ఒక ప్రణాళికతోటి, ఒక నిబద్ధతతోటి వీళ్ళు ఎప్పుడు చెప్తా ఉంటాడు చంద్రబాబు నాయుడు. ఆయన కూడా ఎలానంటే సిల్లీ రాజకీయం అయితే చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు కూడా. నాకైతే నచ్చట్లా. చూద్దాం మరి ఫ్యూచర్‌లో మరి ఎవరు మారుస్తారని తెలీదు. ఎందుకంటే ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి యంగ్‌గా ఉన్నాడు. ఆయన ఛాన్స్ లేదు ఇంకా. ఆయన పందా అర్థమైపోయింది. ఇంకా లోకేష్ ఏమైనా వచ్చి యువ యువ నాయకుడు కాబట్టి ఏమైనా వచ్చి ఇలాంటి వాటిని అన్నిటిని సరి చేస్తాడేమో చూద్దాం.